హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం గోంగూర చికెన్ చేసుకుందాం. కేజీ చికెన్కి 3 కట్టల గోంగూర కావాలా. 3 కట్టల గోంగూర తెచ్చుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరను మెత్తంగా ఉడికించుకోవాలా. పక్కన పొయ్యి మీద ఇంకో పక్క బాండీ పెట్టేసి 4 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పసుపు, జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి. ఇక్కడ మిరియాలు ఒక గుప్పుడు తీసుకొని మెత్తగా దంచుకొని ఉల్లిపాయలు వేగుతున్న వాటిలలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా మిరియాలను కూడా. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక యాగనివ్వాలా. బాగా కలుపుకొని వేయించుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు అవన్నీ బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ అట్లా కలుపుకుంటూ బాగా మగ్గనిచ్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కూరలోకి మనం మిరియాలు వేస్తే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. మిరియాలు బాగా దంచుకొని మెత్తగా చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఒక టమాటా కూడా వేసుకోవాలా. 2 ఎర్రటి టమాటాలు తీసుకొని సన్నగా దొరుక్కొని వేసుకోవాలా. వేసుకొని బాగా కలిపేసుకోవాలా. ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. గోంగూర చికెన్ కాబట్టి గోంగూర చికెన్కి నిమ్మకాయ పిండుకున్నా అంటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది అసలు. బాగా టమాటాలు వేసినాక మగ్గనివ్వాలి. మనం ముందుగా గోంగూరని మగ్గించుకోవడానికి కడాయిలో పెట్టేసి పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఈ గోంగూర అనేది బాగా గుజ్జుగా ఉడికిపోవాలా. ఉడికిపోయిన తర్వాత ఉడుకుతూ ఉంది అది పక్కన. ఇక్కడ మనం ఈ టమాటాలు అవన్నీ వేసినాం కదా, ఇది ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనాకు సన్నగా తరుక్కొని వేసేసుకొని కలుపుకోవాలా. కొత్తిమీర, పుదీనాకు కూడా వేసి ముందు సన్నగా తరుక్కోవాలా. తరుక్కొని అవి బాగా ఉడకనివ్వాలా. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు అలాగే కరివేపాకు 3 వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అవి 3 వేసుకుంటేనే. కారం కూడా మిరియాలలో ఘాటు ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూను. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి. కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వండి. అంతా బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వండి. అట్లా టమాటా ముక్కలు మొత్తం గుజ్జు అయిపోయి బాగా ఉడికిపోవాలా. అప్పుడే కూరకు టేస్ట్ వస్తుంది. మనం ఇది ఉడికించుకుంటుండగానే మనం ఒక కుక్కర్లో చికెన్ వేసి చికెన్ని ఉడికించుకోవాలా. ఉడికించి పక్కన పెట్టేసుకోవాలా. అంతేకాదు గోంగూర కూడా కడాయిలో పెట్టేసి దాన్ని ఉడికించాలి. అది కూడా ఉడికించి గుజ్జు అయిపోవాలి. గోంగూర గుజ్జు అయిందాక ఉడికించాలా. చికెన్ కూడా మనం కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ ఇదిగోండి గోంగూర చూడండి, నీరంతా పోయి గుజ్జు అయిపోయింది గోంగూర. కడాయిలో గోంగూర అంతా ఉడికించుకున్నాం కదా, ఆ గోంగూర అంతా తీసి కడాయిలోంచి ఈ గ్రేవీలో వేసేసుకోవాలా. మనం ముందుగా అంతా చేసి మసాలాలు, కారం అంతా చేసి పెట్టుకున్న గ్రేవీలో వేసేసుకొని గోంగూరను కాస్త ఉడకనివ్వాలి. కలుపుకొని గోంగూరను ఉడికించి మిక్సీ బట్టి చేస్తే టేస్ట్ ఉండదు. ఇలా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. గోంగూర అంతా దీనికి గ్రేవీలో వేసేసి బాగా మూత పెట్టి ఉడికించుకోవాలా. ఉడికితే నూనె వదిలేంత వరకు ఉడికించాలి. గోంగూర చికెన్ అంత టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. నేను అది ఇంట్లోనే తయారు చేశా.
గోంగూర గ్రేవీ రెడీ అయ్యేలోపు నేను కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ రానిచ్చి చికెన్ అంతా దేవి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చూడండి ఉడికి బాగా నూనె అంతా వదిలింది. అట్లా నూనె వదలాలి. వదిలిన దాకా గోంగూరను అట్లా ఉడికించుకోవాలా. మనకు అప్పుడే గోంగూర చికెన్ అనేది టేస్ట్ వచ్చేది. చికెన్ అంతా వడేసుకొని అట్లా గోంగూరలో వేసేసుకోవాలా. గోంగూరలో వేసేసుకొని కలుపుకోవాలి. అట్లా కలిపేసుకోవాలా. గోంగూర చికెన్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అట్లా కలుపుకోవాలా. అలా కలుపుకుంటే చికెన్కి గోంగూర అనేది పట్టిద్ది బాగా. ఆ పులుపు అనేది గోంగూర పులుపు అనేది ముక్కలకు బాగా పట్టి టేస్ట్ కూడా బాగా వస్తుంది. పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడకనివ్వాలా. కాసేపు సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చి చూసుకొని అలా కలిపేసుకొని బాగా మగ్గనిచ్చి కొద్దిగా తగ్గించుకొని మగ్గనిచ్చేసుకొని ఆల్రెడీ ఉడికిన చికెనే కాబట్టి మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పి సిమ్లో పెట్టేసుకొని అట్లా ఉడకనిచ్చి దించుకోవడమే. సూపర్ ఉంటుంది గోంగూర చికెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.